ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు. ఇది ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు ఇరగొట్టి డోర్లు ఇరగొట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పనిది. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చేతకక కాదు, గాజులు పెట్టుకోలేమిడ. ఈరోజు పటంచెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు. నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడవు అవుతావు అనుకుంటున్నావు. కానీ నువ్వు గొప్పడవు కావు, జీవితంలో పనికి రాకుండా పోతావు అని చెప్తా ఉన్నా. 2 సార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చెయ్యి. ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం. ఓ మంచి ఆలోచన చేయి. ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు పో. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో. ఒకసారి సర్పంచ్ పదవి అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి, మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతూ ఉన్న బిడ్డను.